Hello students, Fourier series నుంచి functions having point of discontinuity లో ఆల్రెడీ థియరీ చెప్పుకున్నాము, ఒక సమ్ కూడా చేసాము. ఇంకొక ఇంపార్టెంట్ సమ్ని వీడియోలో మనం చూద్దాం. ఇఫ్ f of x is equal to 0, లిమిట్స్ ఆర్ -π less than or is equal to x less than or is equal to 0, f of x is equal to sin x, limits are 0 less than or is equal to x less than or is equal to π. Prove that f of x is equal to 1 by π plus sin x by 2 minus 2 by pi sigma n is equal to 1 to infinity cos 2nx by 4n square minus 1. దీన్ని ప్రూవ్ చేయాలి. నెక్స్ట్ hence show that 1 by 1 into 3 minus 1 by 3 into 5 plus 1 by 5 into 7 plus so on up to infinity that is equal to 1 by 4 into pi minus 2. ఇది క్వశ్చన్ అనమాట. ఇక్కడ ఫంక్షన్ f of x is equal to 0 ఇస్తే లిమిట్స్ ఇవి, f of x is equal to sin x అయితే లిమిట్స్ ఇవి. మన ఫోరియర్ సిరీస్ను వాడి ఫస్ట్ దీన్ని ప్రూవ్ చేద్దాం. సరేనా, మనం రాద్దాము. ఓకే, ఫస్ట్ గివెన్ రాసుకుందాము. గివెన్ f of x is equal to 0 minus pi less than or is equal to x less than or is equal to 0. sin x 0 less than or is equal to x less than or is equal to pi. సరేనా, ఇప్పుడు మనం ఫార్ములా రాద్దాం. we know that f of x is equal to a naught by 2 plus sigma n is equal to 1 to infinity a suffix n cos nx plus sigma n is equal to 1 to infinity sin nx. ఇందులో మనం ఏ నాట్ ఏఎన్ బిఎన్ క్యాలిక్యులేట్ చేస్తాము. క్యాలిక్యులేట్ చేసిన తర్వాత దీన్ని మనం ఇక్కడ మళ్ళీ వాల్యూస్ అన్ని తీసుకొచ్చి ఇక్కడ సబ్స్టిట్యూట్ చేద్దాం. దీన్ని మనం ఈక్వేషన్ 1 అనుకుందాం. సరేనా, నౌ ఏ నాట్ క్యాలిక్యులేట్ చేద్దాం. నౌ ఏ నాట్ ఈజ్ ఈక్వల్ టు ఫార్ములా ఏంటమ్మా, 1 by π ఓకే ఇంటూ ఇంటిగ్రల్ ఏ టు బి అంటే ఫస్ట్ ఫంక్షన్ యొక్క లిమిట్స్ ఏ టు బి ఓకేనా, ఫై ఆఫ్ ఎక్స్ డిఎక్స్ అంటే ఫస్ట్ ఫంక్షన్ని ఫై ఆఫ్ ఎక్స్తో డినోట్ చేస్తున్నాం, ప్లస్ ఇంటిగ్రల్ సి టు డి సై ఆఫ్ ఎక్స్ డిఎక్స్. ఓకే, ఇవి సెకండ్ ఫంక్షన్ యొక్క లిమిట్స్. సై ఆఫ్ ఎక్స్ అంటే సెకండ్ ఫంక్షన్. ఓకేనా, ఓకే, దిస్ ఈజ్ ఈక్వల్ టు 1 by π ఇంటిగ్రల్ -π టు 0 ఓకే, ఫై ఆఫ్ ఎక్స్ అంటే 0 డిఎక్స్ ప్లస్ సెకండ్ లిమిట్స్ 0 టు π, సెకండ్ ఫంక్షన్ ఈజ్ sin x dx. ఓకే, సో 1 by π అలాగే రాసేస్తున్నాం. ఇది 0 ఇంటూ ఎనీథింగ్ ఈజ్ 0, సో ఈ టర్మ్ 0 అయిపోతుంది మనకి. sin x ఇంటిగ్రల్ 0 టు π sin x dx మనకున్నది ఇది ఒకటే టర్మ్. దీన్ని ఇంటిగ్రేషన్ చేద్దాం. 1 by π ఇంటిగ్రేషన్ ఆఫ్ sin x ఎంతమ్మా, -cos x 0 టు π. దిస్ ఈజ్ ఈక్వల్ టు ఫస్ట్ అప్పర్ లిమిట్ సబ్స్టిట్యూట్ చేస్తాం. సో 1 by π ఇంటూ -π sin cos 0 ఎంత 1. సో మైనస్ ఆల్రెడీ అప్పర్ లిమిట్ మైనస్ లోవర్ లిమిట్, సో ఇక్కడ ఎంత ఉంటుంది మనకి, cos 0 ఈజ్ 1. ఓకేనా, దిస్ ఈజ్ ఈక్వల్ టు ఓకేనా, ఇక్కడ చూడండి -cos x, ఎక్స్ ప్లేస్లో మనం అప్పర్ లిమిట్ సబ్స్టిట్యూట్ చేసాం కాబట్టి ఇది ఏంటి అని అంటే -cos π. సో నేను దీన్ని మరలా రాస్తున్నాను. 1 by π ఇంటూ -cos π మైనస్ ఇంటూ ప్లస్ అంటే మైనస్ ఆల్రెడీ ఉంది, అప్పర్ లిమిట్ మైనస్ లోవర్ లిమిట్, cos 0 ఈజ్ 1. సో దిస్ ఈజ్ ఈక్వల్ టు 1 by π cos π వాల్యూ ఎంత, -1, -1 ఇంటూ మైనస్ ఈజ్ +1, సో 1 + 1 దట్ ఈజ్ ఈక్వల్ టు 2 by π. దేర్ ఫోర్ ఏ నాట్ ఈజ్ ఈక్వల్ టు 2 by π.
నెక్స్ట్ మనం ఏఎన్ కాలిక్యులేట్ చేద్దాం. ఏఎన్ ఫార్ములా 1/π ఇంటిగ్రల్ a to b phi of x cos nx dx ప్లస్ ఇంటిగ్రల్ c to d psi of x cos nx. ఇక్కడ a to b అనేవి ఫస్ట్ ఫంక్షన్ లిమిట్స్, phi of x అనేది ఫస్ట్ ఫంక్షన్. ఇక్కడ c to d సెకండ్ ఫంక్షన్ లిమిట్స్, psi of x ఈజ్ అ సెకండ్ ఫంక్షన్. ఓకేనా, ఇక్కడ సబ్స్టిట్యూట్ చేశాను. phi of x అంటే ఫస్ట్ ఫంక్షన్, అదేమో 0, psi of x అంటే sin x. సో సబ్స్టిట్యూట్ చేసి వేసాం. 0 అంటే ఎనీథింగ్ ఇస్ 0. సో ఫస్ట్ టర్మ్ 0 అయిపోతుంది. మనకు మిగిలింది 0 to π. ఓకే, cos nx ఎంత మిగిలింది మనకి, cos nx sin x dx. ఓకేనా, సో దీన్ని మనం ఏం చేయాలి, ఇంటిగ్రేట్ చేయాలి. దీన్ని మనం 2 cos a sin b లాగా ఉండాలని దీన్ని 2తో మల్టిప్లై 2తో డివైడ్ చేస్తున్నాను. ఒక 2 ఇక్కడ రాసుకుంటాను, ఒక 2 ఇక్కడ డినామినేటర్లో రాసేస్తున్నాను. ఇంటిగ్రల్ 0 to π, ఓకే, 2 cos nx sin x dx. ఓకేనా, సో ఇప్పుడు మనం 2 cos a sin b లా ఉంది. 2 cos a sin b ఫార్ములా ఏంటమ్మా, 2 cos a sin b is equal to sin a plus b minus sin a minus b. ఓకేనా, సో 2 cos a sin b ఫార్ములాని మనం అక్కడ అప్లై చేస్తాం అన్నమాట. ఓకే, సో దిస్ ఈజ్ ఈక్వల్ టు 1/2π, ఓకే, ఇంటిగ్రల్ 0 to π 2a అనేది nx, b ఏమో x, కాబట్టి sin nx ప్లస్ x మైనస్ sin nx మైనస్ x ఇంటూ dx. ఓకేనా, సో మనకి రెండిట్లో x కామన్ తీసేద్దాం. దట్ ఈజ్ ఈక్వల్ టు 1/2π ఇంటిగ్రల్ 0 to π sin x కామన్ తీస్తే n+1 మైనస్ sin ఇక్కడ x కామన్ తీస్తే n-1 ఇంటూ x ఇంటూ dx. ఓకేనా, సో దీన్ని ఇంటిగ్రేట్ చేద్దాము. ఇది sin ax ఫార్ములాలా ఉంది కాబట్టి sin axని ఇంటిగ్రేషన్ చేస్తే అంతా మనకి cos ax/x. మనం ముందు వీడియోలో చాలాసార్లు ఈ ఫార్ములా చెప్పుకున్నాం. మైనస్ cos n+1/n+1 ఇంటూ x. ఓకేనా, sin axని ఇంటిగ్రేట్ చేస్తే మైనస్ cos ax/a అనమాట ఫార్ములా. ఇక్కడ a అంటే మనకి n+1. ఓకే, సో లిమిట్స్ ఏంటి మనకి ఇక్కడ 0 to π మైనస్, సేమ్ ఇక్కడ కూడా అంతే, మైనస్ cos, సో మైనస్ ఇంటూ మైనస్ ఈజ్ ప్లస్ cos n-1 ఇంటూ x/n-1. లిమిట్స్ ఆర్ 0 to π. దట్ ఈజ్ ఈక్వల్ టు 1/2π. అప్పర్ లిమిట్ సబ్స్టిట్యూట్ చేద్దాం. ఎక్కడ x ఎక్కడ ఉంటే అక్కడ మైనస్ cos n+1 ఇంటూ π/n+1 ప్లస్ మైనస్ cos, అప్పర్ లిమిట్ మైనస్, మైనస్ ఇంటూ మైనస్ ఈజ్ ప్లస్ cos n+1 ఇంటూ 0/n+1. ఈ టర్మ్కి లిమిట్ సబ్స్టిట్యూషన్ అయిపోయింది. ప్లస్ ఈ టర్మ్కి సబ్స్టిట్యూట్ చేద్దాం. cos n-1 ఇంటూ π/n-1. ఓకే, అప్పర్ లిమిట్ మైనస్ లోవర్ లిమిట్ మైనస్ cos n-1 ఇంటూ 0/n-1. ఓకే, ఇక్కడ మనకి cos 0 ఈజ్ 1, సో ఇది 1/n+1 వస్తుంది. ఇది కూడా cos 0 ఈజ్ 1, 1/n-1 వస్తుంది. ఇక్కడ cos n/, ఫార్ములా వాడితే n ప్లేస్లో n+1 ఉందన్నమాట. సో -1 హోల్ పవర్ n+1 వస్తుంది. ఇక్కడ -1 హోల్ పవర్ n-1 వస్తుంది. ఓకేనా, సో 1/2π మైనస్ ఇంటూ మైనస్ cos n+1 ఇంటూ π/n+1 ప్లస్ cos 0 1 కాబట్టి 1/n+1 ప్లస్ cos n-y ఇంటూ π/n-1 మైనస్ cos 0 ఈజ్ 1, 1/n-1. ఇక్కడ
వాల్యూ వేసేస్తున్నాము. కాస్ n పై వాల్యూ -1 హోల్ పవర్ n కాబట్టి cos n plus 1 pi value -1 whole power n plus 1. So -1 whole power n plus 1 by n plus 1 ప్లస్ దీన్ని యాస్టీస్గా రాసేసాను. దీని ప్లేస్లో -1 హోల్ పవర్ n-1 బై n-1 రాస్తున్నాను. దీన్ని కూడా యాస్టీస్గా రాస్తాను. ఇక్కడ వచ్చేసరికి రెండు డినామినేటర్లు సేమ్ కాబట్టి ఎల్సిఎం చేస్తే మనకేమొస్తుంది, సో ఇది పాజిటివ్ టర్మ్ కాబట్టి 1 ఇక్కడ రాసుకున్నాను. -1 హోల్ పవర్ n plus 1 ప్లస్ ఈ రెండు సేమ్ టర్మ్స్ కాబట్టి ఎల్సిఎం ఈజ్ n-1. సో -1 హోల్ పవర్ n-1 -1 న్యూమరేటర్ వచ్చిందనమాట. ఓకేనా, ఇది మనకు వచ్చిన దీని నుంచి మనకు వచ్చిన వాల్యూ అనమాట. సో దిస్ ఈజ్ ఈక్వల్ టు 1/2π. ఓకే, సో -1 హోల్ పవర్ n plus 1. ఓకే, ఇప్పుడు if n is odd, ఓకే, n ఆడ్ అయితే మనకి ఇక్కడ n ప్లేస్లో ఆడ్ నెంబర్ సబ్స్టిట్యూట్ చేయండి. 3 + 1 4. సో -1 హోల్ స్క్వేర్ అంటే మనకేమవుతుంది, +1 అయిపోతుంది. సో ఏ ఆడ్ నెంబర్ వేసినా కూడా ఇక్కడ ఎందుకంటే +1 ఉంది కాబట్టి అది మళ్ళీ ఈవెన్ నెంబర్ అయిపోతుంది. కాబట్టి ఇది ఏమవుతుంది, +1 అయిపోతుంది. సో 1 - 1/n+1 ప్లస్ ఇది కూడా మనకి ఎంత వస్తుంది, ఆడ్ నెంబర్ 3 - 1, అది కూడా మళ్ళీ ఈవెన్ అయిపోతుంది. ఈవెన్ కాబట్టి ఇది 1 అయిపోతుంది. సో 1 - 1/n-1. సో ఈ టర్మ్ అంతా ఏమవుతుందంటే 0 అయిపోతుంది. ఇఫ్ n ఈజ్ ఆడ్, an ఈజ్ ఈక్వల్ టు 0. an ఈజ్ ఈక్వల్ టు 0. ఇఫ్ n ఈజ్ ఈవెన్, ఇఫ్ n ఈజ్ ఈవెన్, an ఈజ్ ఈక్వల్ టు మనకి ఏమవుతుందంటే దీంట్లో సబ్స్టిట్యూట్ చేద్దాం. 1/2π ఇంటూ 1 - -1 వస్తుంది. ఓకే, ఆడ్ అయినప్పుడు +1 వచ్చింది, ఈవెన్ అయినప్పుడు -1 వస్తుంది. బై n+1 ప్లస్ -1 బై n-1. ఓకే, దిస్ ఈజ్ ఈక్వల్ టు 1/2π. This is 1 plus minus into minus is plus, that is 2/n+1 -1 -2. So 2/n-1. This is equal to 2ని కామన్ తెస్తాం అనుకోండి, బయటికి ఏమవుతుంది, 2/2π 1/n+1 -1/n-1. ఓకే, దిస్ ఈజ్ ఈక్వల్ టు 2 క్యాన్సిల్, 1/π. ఎల్సిఎం చేస్తే a + b ఇంటూ a - b ఫార్ములాలో ఉంది. a² - b², a² - 1² is 1, n-1 minus into n+1 is -n-1. This is equal to 1/π. -n plus n cancel, this is -2/n² -1. సో -2ని బయట తెచ్చేస్తే దిస్ ఈజ్ ఈక్వల్ టు -2/π ఇంటూ n² -1. దిస్ ఈజ్ ద వాల్యూ ఆఫ్ a suffix n if n ఈజ్ ఈవెన్. ఓకే, ఇఫ్ n ఈజ్ ఈవెన్ an వాల్యూ ఇది వస్తుంది. ఇఫ్ n ఈజ్ ఆడ్ an ఈజ్ 0. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ మనం bn వాల్యూని క్యాలిక్యులేట్ చేద్దాం. ఇప్పుడు 10 ఈజ్ ఈక్వల్ టు 1 in an. సిన్స్ ఏ ఈజ్ ఆడ్, ఇఫ్ అండ్ ఓన్లీ ఇఫ్ a1 ఈజ్ ఈక్వల్ టు 0. మనం ఏఎన్ని అబ్జర్వ్ చేస్తే ఏఎన్ ప్లేస్లో మన ఎల్ వాల్యూని ఆడ్ తీసుకున్నప్పుడు ఏమొచ్చింది, ఏఎన్ ఈజ్ ఈక్వల్ టు 0 వచ్చింది. అందుకనే ఇక్కడ 1 ఆడ్ నెంబర్ కాబట్టి అదే ఏఎన్ ప్లేస్లో మనం సబ్స్టిట్యూట్ చేస్తే మనకి ఏఎన్ 0 వస్తుంది అనమాట. ఓకేనా, సో నెక్స్ట్ మనం ఏఎన్ వాల్యూ 0 వచ్చింది, మనకి ఇప్పుడు బిఎన్ క్యాలిక్యులేట్ చేద్దాం. 1/π ఇంటిగ్రల్ -π to π f(x sin nx dx). దీన్నే మనం 2 ఫంక్షన్స్గా స్ప్లిట్ చేసుకొని రాసుకుంటున్నాం. 1/π ఇంటిగ్రల్ -π to 0 ఫస్ట్ ఫంక్షన్ φ(x sin nx dx) ప్లస్ ఇంటిగ్రల్ 0 to π సెకండ్ లిమిట్స్ φ(x sin nx dx). ఓకేనా, ఇక్కడ మనకి
ఫస్ట్ ఫంక్షన్ ఏంటి 0 కాబట్టి phi of x ప్లేస్లో 0 సబ్స్టిట్యూట్ చేశాను, psi of x ప్లేస్లో sin xని సబ్స్టిట్యూట్ చేశాను. సో ఈ టర్మ్ 0 అయిపోతుంది మనకి. దట్ ఈజ్ ఈక్వల్ టు 1/π మనకున్నది ఈ టర్మే. ఇంటిగ్రల్ 0 to π sin nxని నేను ముందు రాసుకుంటున్నాను ఇంటూ sin x dx. ఓకే, మన కన్వీనియంట్ కోసం దీన్ని 2 sin a sin b ఫార్ములాలోకి రాసుకోవడం కోసం 2తో మల్టిప్లై చేసి 2తో డివైడ్ చేస్తున్నాను. సో 1/2π ఇంటిగ్రల్ 0 to 2π 2 sin nx sin x dx. ఓకేనా? సో ఇప్పుడు 2 sin a sin bలా ఉంది ఫార్ములా. 2 sin a sin b is equal to cos a minus b minus cos a plus b. ఈ ఫార్ములాని మనం ఇక్కడ యూస్ చేస్తాం అన్నమాట. ఓకే, ఈ ఫార్ములాని యూస్ చేసి దాన్ని మనం ఇప్పుడు సింప్లిఫై చేద్దాం. ఓకే, సో ఇక్కడ a అనేది nx, b ఏమొచ్చి x. సో దిస్ ఈజ్ ఈక్వల్ టు 1/2π. ఓకే, జస్ట్ మనం ఇంటిగ్రేషన్ చేయట్లే, జస్ట్ ట్రిగ్నోమెట్రిక్ ఫంక్షన్ని సింప్లిఫై చేస్తున్నాం. సో కాస్ ఏ మైనస్ బి అంటే కాస్ ఏ మైనస్ బి, ఏ అంటే ఎన్ఎక్స్ మైనస్ బి అంటే ఎక్స్ మైనస్ కాస్ ఏ ప్లస్ బి, ఏ అంటే ఎన్ఎక్స్ ప్లస్ బి అంటే ఎక్స్. ఓకే, ఇంటూ డిఎక్స్. దిస్ ఈజ్ ఈక్వల్ టు 1/2π ఇంటిగ్రల్ 0 to π కాస్, ఈ రెండిట్లో x కామన్ ఉంది, సో n-1 ఇంటూ ఎక్స్ మైనస్ కాస్ n+1 ఇంటూ ఎక్స్, ఇక్కడ కూడా మనం x కామన్ తీస్తాం. ఓకే, ఇంటూ డిఎక్స్. దిస్ ఈజ్ ఈక్వల్ టు 1/2π. ఓకే, ఇప్పుడు దీన్ని మనం ఇంటిగ్రేషన్ చేసేద్దాం. కాస్ ఏఎక్స్ ఫార్ములాలో ఉంది కదా, కాస్ ఏఎక్స్ని ఇంటిగ్రేషన్ చేస్తే ఎంతమో మనకి sin ax బై sin ax బై a, ఇక్కడ ఏ ప్లేస్లో మనకి n-1 ఉందన్నమాట. మైనస్ ఇది కూడా కాస్ ax లాగే ఉంది కాబట్టి sin n+1 ఇంటూ x బై n+1. సో లిమిట్స్ ఆర్ 0 to 5. ఓకేనా? మనకి ఇప్పుడు లిమిట్ సబ్స్టిట్యూట్ చేద్దాం. 1/2π ఎక్స్ ప్లేస్లో ఫస్ట్ అప్పర్ లిమిట్ సబ్స్టిట్యూట్ చేద్దాం. sin n-1 ఇంటూ పై బై n-1. ఓకే, అప్పర్ లిమిట్ మైనస్ లోవర్ లిమిట్ sin n-1 ఇంటూ 0 బై n-1 మైనస్ sin n+1 ఇంటూ పై బై n+1 మైనస్ ఇంటూ లోవర్ లిమిట్ మైనస్, సో ప్లస్ sin n+1 ఇంటూ 0 బై n+1. ఓకేనా? మనం ఇప్పుడు లిమిట్ సబ్స్టిట్యూట్ క్లియర్లీ ఈ రెండు 0 అయిపోతుంది, ఎందుకంటే 0 ఏంటి, ఎనీథింగ్ ఈజ్ 0, sin 0 ఈజ్ 0 మనకు తెలుసు. దిస్ ఈజ్ 0, దిస్ ఈజ్ 0, ఈ 2 టర్మ్స్ 0 అయిపోయినాయి. ఇప్పుడు మనకి sin n-1 ఇంటూ పై ఉంది, ఇక్కడ n ప్లేస్లో 1 పెట్టామనుకోండి, 1-1 ఈజ్ 0, sin 0 ఈజ్ 0. 2 పెట్టామనుకోండి, 2 - 1 1, sin పై ఈజ్ 0. 3 పెట్టామనుకోండి, 3 - 1 2, 2π ఆల్సో 0. కాబట్టి ఇది కూడా మనకి ఏమవుతుంది, 0 అయిపోతుంది. నెక్స్ట్ ఇక్కడ చూడండి, ఇక్కడ 1 పెట్టామనుకోండి, 1+1 ఈజ్ 2π 0. ఓకే, 2 పెడితే అదేమవుతుంది 3π. ఏదైనా కూడా ఇది కూడా మనకి మనం ఎక్స్ ప్లేస్లో π/2ని సబ్స్టిట్యూట్ చేస్తామన్నమాట. f(x) ఈజ్ ఈక్వల్ టు మనకున్న ఫంక్షన్లో ఎక్స్ ప్లేస్లో π/2 పెడతాము. మనకి sin x ఉంటుంది ఇక్కడ f(xలో), సో ఎక్స్ ప్లేస్లో π/2 సబ్స్టిట్యూట్ చేశాను, ఈ వాల్యూస్ వస్తాయి sin π/2. ఓకే, sin π/2 అంటే 90, sin 90 ఈజ్ 1, సో 1 ఈజ్ ఈక్వల్ టు 1/π మైనస్ 2/π cos π/3 ప్లస్ cos 2π/15 plus cos 3π/35 plus so on plus 1/2, ఎందుకంటే sin 90 is 1/2. ఇప్పుడు మనం ఏం చేద్దాం, 1/2ని తీసుకొచ్చేద్దాం. తీసుకొచ్చేస్తే
ఏమవుతుంది మైనస్ కాబట్టి ప్లస్ కాబట్టి ఇటు వస్తే మైనస్ అవుతుంది. 1 మైనస్ 1/2 ఈజ్ ఈక్వల్ టు 1/π మైనస్ 2/π ఇంటూ కాస్ పై బై 3 ప్లస్ కాస్ 2π/15 ప్లస్ కాస్ 3π/35 ప్లస్ సో ఆన్. సో 1 మైనస్ 1/2 ఈజ్ నథింగ్ బట్ 1/2. ఇప్పుడు 1/πని ఇటు తెచ్చేద్దాం. ఇక్కడ ప్లస్ కాబట్టి ఇటు వస్తే మైనస్ దట్ ఈజ్ ఈక్వల్ టు మిగతాదంతా యాజ్ ఇట్ ఈస్గా రాసేస్తున్నాను. మైనస్ 2/π ఇంటూ కాస్ π/3 ప్లస్ కాస్ 2π/15 ప్లస్ కాస్ 3π/35 ప్లస్ సో ఆన్. ఓకే, ఇప్పుడు దీన్ని సింప్లిఫై చేద్దాం. ఎల్సిఎం చేస్తే 2π, ఇక్కడేమో π మైనస్ 2. ఓకే, ఇప్పుడు ఇది ఇక్కడ మల్టిప్లై చేస్తుంది, ఇటు వస్తే ఏం చేస్తుంది, డివైడ్ చేస్తుంది. ఓకేనా, దట్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ 2/π ఇంటూ కాస్ పై వాల్యూ ఎంత -1. ఓకే, బై 3 ప్లస్ కాస్ 2π ప్లస్ 1/15 ప్లస్ కాస్ 3π మైనస్ 1/35 ప్లస్ సో ఆన్. ఓకే, ఇప్పుడు మనం ఏం చేద్దామంటే 2πని ఇటు తీసుకొచ్చేద్దాం. π మైనస్ 2/2π ఇంటూ ఇది రెసిప్రోకల్ అవుతుంది కదా, ఇటు వస్తే π/2. సో పై క్యాన్సిల్ అయిపోతుంది. దట్ ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ మనకు ఉన్నది ఏంటి, మైనస్ ఇంటూ. సో మైనస్తో దీన్ని అంతా మల్టిప్లై చేసేస్తే మైనస్ ఇంటూ మైనస్ ఈజ్ ప్లస్, 3ని 1 × 3 అని రాసుకుంటాం. మైనస్ ఇంటూ ప్లస్ ఈజ్ మైనస్, దీన్ని ఏమని రాసుకుంటాం, 3 × 5 అని రాస్తాం. మైనస్ ఇంటూ మైనస్ ఈజ్ ప్లస్, 1/5 × 7 35 సో ఆన్. ఓకే, ఇక్కడ మన 5 క్యాన్సిల్ అయిపోయింది కాబట్టి π మైనస్ 2/4 ఓకే ఈజ్ ఈక్వల్ టు 1 × 3 మైనస్ 1/3 × 5 ప్లస్ 1/5 × 7 ప్లస్ సో ఆన్. ఓకే, ఇదే మనం ప్రూవ్ చేయాల్సింది. Thank you for watching this video. Subscribe for more videos. Thank you.